ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. కూటమిలోని జనసేన, బీజేపీ ఒక్కో ఎమ్మెల్సీ సీటును కేటాయించారు. టీడీపీ నుంచి పలువురు ఆశావహులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. సిట్టింగ్లో బీటీ నాయుడుకు మాత్రమే అవకాశం దక్కింది. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేశారు. ఈసారి సీటు ఖాయమని భావించినా అవకాశం దక్కలేదు. ఇక సీనియర్ నేత యనమలకు సీటు రెన్యువల్ చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్ ఏంటి, ఏం జరుగుతోంది అనే చర్చ నడుస్తోంది. మిత్రపక్షాలకు సీట్లు ఖరారు తర్వాత టీడీపీ నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీ సీట్లు ఖాయమయ్యాయి. పార్టీ సీనియర్లు సీట్లు త్యాగం చేసిన వారికి దక్కలేదు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పామన్నారంటూ ఆశావహులకు ఫోన్ చేసి వివరించారు. పదవీ విరమణ చేస్తున్న వారిలో బీటీ నాయుడుకు ప్రత్యేక కారణాలతో తిరిగి ఛాన్స్ దక్కింది. సీనియర్ నేతల్లో యనమల, పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు సీట్లు ఇవ్వకపోవటం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. వర్మ తనకు సీటు ఇవ్వకపోవటం పైన తన మద్దతుదారుల వద్ద చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యనమల కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు పదవుల్లో ఉన్నారు. కుమార్తె తుని ఎమ్మెల్యేగా, మైదుకూరు నుంచి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్, అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. దీంతో యనమలకు సీటు రెన్యువల్ చేయలేదని చెబుతున్నారు. యనమల సామాజిక వర్గం నుంచి బీదా రవిచంద్రకు సీటు ఖాయం చేశారు. అయితే యనమలకు సీటు దక్కకపోవటం వెనుక తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకినాడ పోర్టు విషయంలో బీసీలకు అన్యాయం జరుగుతుందంటూ యనమల చేసిన వ్యాఖ్యలతోనూ గ్యాప్ మొదలైనట్టు చెబుతున్నారు. దీంతో జిల్లా పార్టీ నేతలు సైతం ఆయనకు దూరం పాటిస్తున్నారు. యనమలకు ఇప్పుడు సీటు రెన్యువల్ కాకపోవటం వెనుక ఇదే ప్రధాన కారణమనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. అయితే యనమలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన పిఠాపురం నేత వర్మకు సీటు విషయంలోనూ ఆసక్తికర చర్చ మొదలైంది. పవన్కు సీటు కేటాయించి ఆయన గెలుపు కోసం వర్మ పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మకు ప్రాధాన్యత ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. 2027లో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని భావిస్తే తిరిగి 2029లో అసెంబ్లీ ఎన్నికల అంశాన్ని ఆయన మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు. తాజాగా తనకు సీటు కేటాయించకపోవటంపైన వర్మ ఆవేదనతో ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం సీటు త్యాగం చేసినా కానీ తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదని వాపోతున్నట్టు తెలుస్తోంది.